సో జనరల్గా ఏంటంటే చేయగలిగితే కానీ ఆయింట్మెంట్ వాల్యూ తెలియదు అన్నట్టు ఎగ్జామ్ బుక్లెట్స్ పోయినాయి అని తెలిస్తే కానీ అప్పుడు ఆ ఎగ్జామ్ రాసిన వాల్యూ ఏంటో తెలియదు అన్నట్టు వాళ్ళ స్టూడెంట్స్ పట్ల కష్టం ఎలా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఫ్యాకల్టీగా కానివ్వండి, లేకపోతే పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి కానివ్వండి, స్టూడెంట్స్కే కానివ్వండి, అందరికీ కొట్టినట్టు అయిందనమాట. అది ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే JNTU ఏది వచ్చేసరికి ఈ థర్డ్ ఇయర్ బుక్లెట్స్ ఏవైతే ఉన్నాయో 200 మెంబర్స్ది, అంటే రఫ్గా చెప్తున్నారు రౌండ్ ఫిగర్, సో అంతమంది ఎగ్జాక్ట్ అని కాదు. సో బుక్లెట్ మొన్న పోయినాయి అని చెప్పేసి కొంతమంది ECU స్టూడెంట్స్ది హల్చల్ అయితే చేశారు. సో దానికి సంబంధించిన లెటర్లే కానివ్వండి, ఇవన్నీ కూడా పేపర్లో, న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిపోయినాయి. సో పోయి 1 మంత్ అయింది. నాకు రీసెంట్గా నా దృష్టికి వచ్చిందని చెప్పేసి వన్ ఆఫ్ ది అఫీషియల్స్ చెప్పడం అయితే జరిగింది, న్యూస్ పేపర్లో వచ్చింది అది. అయితే మనం దాని గురించి మాట్లాడుకుందాం, ఈ నెగిటివ్ అని చెప్పేసి రిజల్ట్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి దాని గురించి గత వీడియోలో చెప్పాను. ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా అయితే చూడండి. సో ఇప్పుడు దాని గురించి ఒకటి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ కాల్ మీ 4 ద్వారా కాల్స్ అయితే చేయండి. ఇక వచ్చేసరికి ఏంటంటే మీ రిజల్ట్స్ అయితే ఆగమని చెప్పేసి నేను చెప్తానే ఉన్నా. రీ ఎగ్జామ్ పెట్టరని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఎందుకంటే రీ ఎగ్జామ్ పెట్టడంలో అన్నంత తలనొప్పి ఇంకోటి ఉండదు. ఏంటంటే పెడితే అందరికీ పెట్టాలని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను. సో అది జరగదు మ్యాక్సిమం నాకు తెలిసి. మీ రిజల్ట్స్ వచ్చేసరికి ఖచ్చితంగా అయితే వచ్చే వారం వచ్చేస్తాయి నాకు తెలిసి. సో మరి బుక్లెట్లు పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే బుక్లెట్ ఎక్కడికి బాగాలేదని చెప్పేసి, బుక్లెట్లు దొరికినాయని చెప్పేసి వాళ్ళు ఇంకొక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, మీరు చూసుంటారు. సో ఇది వీళ్ళు ఇబ్బందులు పడతామని అబద్ధం చెప్పారా, లేకపోతే నిజంగానే బుక్లెట్లు దొరికినాయా అని అంటే నాకు తెలిసి బుక్లెట్లు ఎక్కడికి పోవండి. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా. కాలేజీలో వచ్చేసరికి ఏం చేస్తారంటే ఆ బండిల్స్ కట్టేస్తారు మొత్తం. అంటే ఆ బండిల్స్ ఎలా కడతారు, అసలైతే ఒక్కో బండిల్కి 40 బుక్లెట్లు ఉంటాయి కదా, అవన్నీ కాలేజీ వాళ్ళు చేయరు. కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ పలానా సబ్జెక్టు సంబంధించిన బుక్లెట్లు మొత్తం కూడా ఒక క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్లో మొత్తం పెట్టేసేసి మొత్తం సీల్ చేసి దాని మీద సీల్ వేసి స్టాంప్ వేసి కాలేజీది ఈ మొత్తం కూడా రిజిస్టర్ పోస్ట్ అయితే రిజిస్టర్ పోస్ట్, లేకపోతే బై ఎగ్జామినేషన్లో ఉన్న ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకుపోయి యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తారు. సో అయితే వీళ్ళు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించామన్నారు కదా. అయితే ఒకవేళ ఈరోజు లేట్ అయిపోయింది అనుకోండి, కాలేజీలో ఉంటే ఎత్తేసారేమో అని మీరు అనుకోవచ్చు, కానీ అట్లా ఉండదండి. ఒకవేళ ఇవాళ నైట్ పంపించడం కుదరకపోతే పోలీస్ స్టేషన్లో ఉంటాయి, అయితే పోలీస్ స్టేషన్లో పెడతారు నైట్. అయితే పోస్ట్ ఆఫీస్లో రిజిస్టర్ పోస్ట్ చేసినప్పుడు అది వెంటనే వెళ్ళేటట్టు అయితేనే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తారు, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో వచ్చినా కూడా అవి పోలీస్ స్టేషన్కే వస్తాయి. ఓకేనా, దాని గురించి మీరు భయపడాల్సిన వాళ్ళు. అయితే ఇక్కడ వీళ్ళు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించినట్టు ఒక అప్డేట్ ఉండింది. సో రిజిస్టర్ పోస్ట్ వాళ్ళు యూనివర్సిటీకి ఇచ్చినట్టు ఒక అప్డేట్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే ఏంటంటే నేను మొన్న ఒక కారణం చెప్పాను, మొన్న నైట్ పెట్టిన వీడియో ఒకటి ఉంది కదా, మొన్న నైట్ నిన్న మార్నింగ్ సరే గుర్తులేదు నాకు, నేను పెట్టాను రీసెంట్ వీడియో, దీనికన్నా ముందు వీడియో. సో దాంట్లో వచ్చేసరికి ఒక కారణం చెప్పాను. సో దాని ప్రకారమే వీళ్ళు వెతుకుండొచ్చు. సో బుక్లెట్లు అయితే దొరికిండొచ్చు. మొత్తానికైతే బుక్లెట్లు అయితే దొరికినాయని చెప్పేసి వీళ్ళైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది మీకు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయదు, మీరు అందరూ కూడా రిజల్ట్స్ కోసం ఎదురు చూడవచ్చు. సో నెక్స్ట్ వీక్ ఎట్టి పరిస్థితుల్లో ఈ పేపర్ వాల్యుయేషన్ చెప్పాను కదా, దానికి ఎన్ని రోజులు పడుతుంది ఏంటో అది కూడా ఆ వీడియోలో ఉంది, చూసుకోండి. సో ఇక ఆ 2 వీడియోలు చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. సో ఇదండి ఓవరాల్గా అయితే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద ఫైనల్ అప్డేట్ రిగార్డింగ్ ది JNTU 3132 బీటెక్ రిజల్ట్స్. థ్యాంక్ యూ.